దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మొదట మనను సజీవు లెక్కలో ఉంచినందుకు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నిన్ను స్తుతించిన అంటట్టుగా ఆ రీతిగా దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానం కొరకు మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము. మనుషులు ఎవరిని కూడా నమ్మకూడదు. మనుషులు అందరినీ ప్రేమించాలి, కానీ మనుషుల్ని ఎవరిని నమ్మకూడదు. దేవుని మాత్రమే నమ్మాలి. అవును, రాజును ఆశ్రయించట కంటే నరులను ఆశ్రయించట కంటే ఎక్కువను ఆశ్రయించటం మేలు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనుషులను నమ్మితే మనమే మోసపోతాం. దేవుణ్ణి నమ్మితే మనకేం జరుగుతుంది? మంచి జరుగుతుంది. మంచి కాదు, మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి. దేవుని మీద మనకు నమ్మకం లేకుండా మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే మన భక్తిలో మనం కొనసాగలేము. నా ప్రియమైనటువంటి వాళ్ళ మనం కొనసాగలేము. కనుక దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడి ఉంది అంటే, చదువుతాను. ప్రియమైనటువంటి వాళ్ళ చూద్దాం. చూడండి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఇక్కడ చూస్తే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రురాలైనటువంటి కన్యక ఎలా ఉండాలి అంట? పవిత్రురాలుగా ఉండాలంట. ఆ పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునికి ఆ పురుషుడు ఎవరు? క్రీస్తు. ఈ కన్యక ఎవరు? సంఘం. ఈ సంఘం అంటే ఎవరు? మనమే. ఆ క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనమే ఒక సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలి? పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు ఒక్కనికే ప్రదానం చేయబడాలి. ఎవరికి? క్రీస్తుకు మాత్రమే ప్రదానం చేయబడాలి. సంఘం పెళ్లి కుమార్తె, సంఘం పెళ్లి కుమారుడు యేసు ప్రభువు. కనుక ఈ పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘం పెళ్లి కుమారుడు అయినటువంటి యేసు ప్రభువుకు మాత్రమే ఏం చేయబడాలి? సమర్పించబడాలి. అందుకనే ఆయన మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఆసక్తి కలిగినటువంటి
ఆ యేసు ప్రభు మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి ఆ క్రీస్తు అనేటువంటి పురుషుడైనటువంటి క్రీస్తుకి సమర్పించవలనని ఆయన చూస్తున్నాడు. మనలను ప్రదానం చేశాడంట. ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనకి? బుద్ధి ఉండాలి. కన్యక ఎలా ఉండాలి? పాపం లేనటువంటిదిగా ఉండాలి, పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. మచ్చ, ముడత, డాగు, కళంకం లేనటువంటిదిగా ఉండాలి. కన్యక పరిశుద్ధ జీవితం కలిగినటువంటిదిగా ఉండాలి కన్యక. అయితే మరి ఇక్కడ మనం చూస్తే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు అనేది మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. బుద్ధి కలిగి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వినపడింది, వేశారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వారి దివిటీలు ఆరిపోయినాయి. వారి దివిటీలు ఆరిపోయినాయి అంటే ఆ సిద్ధంలో నూనె లేదు. బుద్ధి కలిగినటువంటి కన్యకల యొక్క మరి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వారి యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అవును కదా. ఆ కన్యక అంటే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ బుద్ధి కలిగిన కన్యకల యొక్క దివిటీలు వెలుగుతున్నాయి, బుద్ధి లేనటువంటి వారి యొక్క దివిటీలు ఆరిపోయి ఉన్నాయి. ఇక్కడ మరి సంఘానికి, సంఘం అంటే మనమే కదా, మనకి బుద్ధి ఉండాలి కదా. అయితే ఇక్కడ అంటాడు, మన మన బుద్ధికి స్వస్థత ఉండాలి, స్వస్థ బుద్ధి కలవరంగా ఉండాలి. మన శరీరానికి స్వస్థత కాదు, మన బుద్ధికి స్వస్థత ఉండాలి. స్వస్థ బుద్ధి అంటున్నాడు కదా. స్వస్థ బుద్ధి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం బుద్ధి కలిగినటువంటి వారమై మన దివిటీలని మన దివిటీలు వెలుగునట్లుగా ఆరిపోకుండా ఉంటాం. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అంతే కదా. దావీదు మహారాజు ఏమంటాడు? ఈ జనులను పరిపాలించటానికి నాకు జ్ఞానం దయచేయి అంటాడు. ఈ జ్ఞానంతో పాటు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు కూడా ఇస్తున్నాను అంటాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మనం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదలని మనం పొందుకోవాలి. సంఘమైనటువంటి మనం కలిగి ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంటుంది దేవుని యొక్క వాక్యం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన తానే మన కొరకు అర్పించుకొనెను. మనల్ని రక్షించిన మన రక్షణకు కారకుడైనటువంటి యేసు ప్రభు యొక్క ఆ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన యొక్క ప్రత్యక్షత
ఆయన యొక్క మహిమ ప్రభావాలు మరి మనం ధరించుకోవాలి. ఆ మహిమ ప్రభావాలు మనం ధరించుకోవాలని ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆటోమేటిక్ గా మనం ఆయన ప్రత్యక్షత కొరకు కూడా ఎదురు చూచే వారంగా ఉంటాం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన స్వరం వినాలి, ఆయన ప్రత్యక్షత మనకు కావాలి. మనం ఉపవసించి ప్రార్థన చేస్తాం, ఉపవసించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఏమడుగుతాం? ఎంతసేపు ఈ శరీర కార్యాలను గురించినటువంటి వాటినే, ఈ లోకానికి సంబంధించినటువంటి వాటినే ఉపవసించి ప్రార్థించేటప్పుడు మనం అడిగేవాళ్ళం కాదు. నీ స్వరం వినాలి ప్రభువా, నీ ప్రత్యక్షతను నాకు దయచేయమని చెప్పి మనం అడగవలసిన వారంగా ఉన్నాం. ఎంతమంది అడుగుతున్నాం? మనం ఎవరూ అతీతులం కాదు. మనం ఎవరూ కూడా నీ స్వరం మేము వినాలి, నీ ప్రత్యక్షత మాకు కావాలని అడిగేటువంటి ఆలోచనలో మనం బ్రతకట్లా. ఎంతసేపు ఉన్నా మనకు సమయం ఇచ్చాడు, మరి మనల్ని బ్రతికిచ్చాడు. ఎంతసేపు ఈ సమయం అంతా కూడా దేని కొరకు ఖర్చు పెడదామా, దేన్ని వెతుకుదామా, దేన్ని సంపాదించుకుందామా అనుకుంటున్నామే కానీ నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించటానికి వచ్చినటువంటి ఆయనను మనం వెతకట్లా. ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితో బ్రతకాలంట, నీతితో బ్రతకాలంట, భక్తితో బ్రతకాలంట. ఎందుకని మనం స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో ఎందుకు బ్రతకాలి? ఈ లోకంలో నుంచి మనం ఏర్పాటు చేయబడ్డాం. ఈ లోకంలో నుంచి మనం బయటికి తీసుకురాబడ్డాం కనుక ఈ లోకం మంది కాదుగా. ఇది అశాశ్వతమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది కాదు కదా. శాశ్వతమైనటువంటి లోకం మనకు ఒకటి ఉంది, శాశ్వతమైనటువంటి రాజ్యం మనకు ఒకటి ఉంది అని మనకు తెలిసినప్పటికీ కూడా ఈ లోకమే శాశ్వతం అనుకుంటాం, ఈ లోకమే శాశ్వతం అనుకుంటాం. మనలో ఆ భక్తి అనేటువంటిది మనకి ఉండాలి, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. అయితే ఆయన ఏం చేశాడు? మనల్ని సమస్త దుర్నీతి నుండి విమోచించాడు. మనం నీతిమంతులం కాదు, మన నీతి మురికి గుడ్డ లాంటిది, మన యథార్థత ఎందుకు పనికిరానటువంటిది. మనం యథార్థత కలిగి బ్రతుకుతున్నామని అనుకుంటాం కానీ మనలో ఏ కోశాన ఎక్కడ కూడా యథార్థత లేదు. హృదయంలో ఒకటి ఉంటే, మనస్సులో ఒకటి ఉంటే బయటకు ఒకటి ఉంటుంది. మనస్సులో ఒకటి ఉంటే కపట హృదయం ఉంది, మోసకరమైనటువంటి హృదయం ఉంది. ఆ కపట హృదయం, ఆ మోసకరమైనటువంటి ఆ హృదయం మనల్ని ఏం చేస్తుంది? మనల్ని సరిగ్గా బ్రతకనివ్వదు, సరిగ్గా భక్తిని చేయనీదు. కనుకనే ఆయన అంటాడు, మిమ్మల్ని సమస్తమైనటువంటి దుర్నీతి నుండి విమోచించాను కదా. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని, సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను, సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపం పొంచి ఉంటుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. యేషయాతో అంటాడు కదా, మనం సత్క్రియలు చెయ్యాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటుంది దేవుని వాక్యం. మన క్రియలు ఎల్లప్పుడూ కూడా సత్క్రియలుగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళు. అయితే మరి ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరు? వారిని ఏం చేస్తాడంటే పవిత్రపరుస్తాడంట. ఆయన పవిత్రపరుస్తాడు. మనల్ని మనం పవిత్రపరుచుకోవటము అంటే అది కుదిరే పని కాదు. మనం ఏమి చేయలేము, పవిత్రపరుచుకోలేము. దేవుడు పవిత్రపరచాలి. దేవుడు మనల్ని పవిత్రపరచాలి అంటే కొన్ని సార్లు మనం ఆయన నడిపించేటువంటి నడిపింపులో ఆ నడిపింపుకు మనం లోబడాలి.
ఆ నడిపింపులో మనల్ని మనం పవిత్రపరుచుకుంటాం, మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. ఆ నడిపింపుగా అప్పచెప్పుకున్నప్పుడు మనకొక శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమలో ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఆ శ్రమలో ఆయన మనలను పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవటం కొరకే ఆయన మన కొరకే తాను సిలువలో అర్పించుకున్నాడు. కనుక మనం ఒక 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 సందర్భంలో మనం ఏమవుతాము అంటే, ఈ శ్రమ ఎందుకొచ్చింది నాకు? ఈ అవమానం ఎందుకొచ్చింది నాకు? ఈ నింద ఎందుకొచ్చింది నాకు? అనుకుంటాం. ఈ నింద కాదు, ఈ నింద, ఈ అవమానం, ఈ వ్యాధి, ఈ బాధ, ఇవన్నీ కూడా దేవుని నడిపింపు. దేవుని యొక్క నడిపింపు. ఈ నడిపింపులో మనం పరిశుద్ధపరచబడతాం, పవిత్రపరచబడతాం. అందుకే ఆయన తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఆ సిలువలో తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు కదా! ఎవరున్నారండి మన కొరకు అప్పగించుకునేటువంటి వారు? ఎవరు లేరు. ఎవరు మన కొరకు అప్పగించుకోలేరు. ఎందుకు అప్పగించుకుంటారు? ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకి అంటే గొప్ప ప్రేమ ఎవరిలోనూ ఉండదు. మన బిడ్డల్లో ఉండదు. మనం చేసుకున్నటువంటి భర్తలో ఉండదు. ఎవరిలోనూ ఉండదు. ఇప్పుడు నేను తప్పు చేస్తాను. నేను తప్పు చేశాను కనుక ఇది నీ మీద వేసుకో అన్నాననుకో మా పిల్లలతోను. ఏంది నువ్వు చెప్పరా సమాధానం, నేను పొరపాటు చేశాను అంటే నేనెందుకు చెప్తాను? నువ్వే తప్పు చేసావు కాబట్టి నువ్వే సమాధానం చెప్పాలి దానికి. నాకేం పని అంటారు. దేవుడు అట్లా అంటున్నాడా? నువ్వు తప్పు చేసావు నిజమే. దానికి నేను సమాధానం చెప్తాను. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు అలాంటి తప్పులన్నిటినీ కూడా తన మీద తీసుకున్నాడు. మన తప్పులన్నిటినీ కూడా, మన అవిధేయతలను అన్నిటినీ కూడా, మన బలహీనతలను అన్నింటినీ కూడా తన మీద వేసుకున్నాడు. ఎవరు వేసుకుంటారు? ఎవరు వేసుకోరు. చీపో అంటారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు, మనం ఆయన ప్రజలం. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన కొన్నాడు మనలను. కనుకనే ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. మన కొరకు అర్పించుకున్నాడు. ఎవరు అర్పించుకుంటారు? మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఎలా కొనుక్కున్నాడు? నేను ఎప్పుడు చెప్తాను. తన రక్తం చిందించి సిలువలో ఆ రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనం మరి ఆ రక్షకుని యొక్క మరి మన దురాశలన్నిటినీ కూడా విసర్జించి, భక్తిహీనతను కూడా విసర్జించి, ఆ రక్షకుని యొక్క ఆ రక్షకుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. అంతే కదా! ఆ రక్షకుని మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఈ 2 కొరింథీ 14 అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు చదువుకున్నాగా? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది అని. అయితే రెండోది కన్యక. ఈ సంఘం పాపం లేనటువంటిదిగా ఉండాలి. సంఘం పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. సంఘం పరిశుద్ధపరచబడాలి. సంఘంలో ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ పవిత్రత, ఎక్కడ పరిశుద్ధ జీవితం ఎక్కడ కనపడదు. మనం ఆదాము అమ్మలను చూసినప్పుడు వారు ఆ మహిమ కలిగినటువంటి తోటలో నుంచి గెంటి వేయబడ్డారు.
దేవుడు తను ఏర్పాటు చేసినటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ ఏదైనా తోటలో నుంచి వారు అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూశారు. దేవుని యొక్క ప్రత్యక్షతను చల్లపూటల్లో వచ్చి దేవుడు ఆదాంతో మాట్లాడతాడు. మరి ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారు కదా, ఆయన యొక్క ప్రత్యక్షతను చూశారు నా ప్రియమైన వాళ్ళ. మరి అప్పుడే పాపం ప్రవేశించింది. అది అపవాది ఈ పండు తింటే మీరు మంచిగా అయిపోతారని చెప్పింది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ వాడు ఆ పండు అది తినటమే కాకుండా భర్తకు కూడా ఇచ్చింది. అదే నా ప్రియమైనటువంటి వాళ్ళ మన పరిశుద్ధతను, పవిత్రతను మనం ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అది మనం వల్ల అయిపోయినటువంటి కాదు. కానీ దేవుడిని అడిగినప్పుడు దేవుడే ఇస్తాడు. దేవుడే ఇస్తాడు, మన చేత కాదు. మూడోది ఏంటి అంటే, పవిత్రురాలైనటువంటి కన్యక అంటే తన ఇంటిని విడిచిపెట్టాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి. మరి ఇంటిని విడిచిపెట్టాలి, అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. ఇంటిని విడిచిపెట్టాలి అంటే, అన్నిటినీ విడిచిపెట్టాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మన జ్ఞాపకాల్లోకి రాకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మనం పొత్తు చేయకూడదు. అది విడిచిపెట్టడం, ఈ లోకాన్ని విసర్జించటం. ఏముందులండి, ఇప్పుడు అంతా కూడా అసలు నీతి ఎక్కడుంది, పరిశుద్ధత ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యానికి చోటు ఎక్కడుంది? ఎక్కడా నీతి లేదు, ఎక్కడా పరిశుద్ధత లేదు, ఎక్కడా దేవుని వాక్యానికి చోటే లేదు. ఏముందండి ఇది చేస్తే తప్ప? హృదయం బాగుంటే చాలా అంటున్నారు. హృదయం బాగుంటే చాలా అంటున్నారు. ఇప్పుడు మరి అసలు ప్రతిదీ కూడా దేవుని యొక్క గ్రంథంలో పొందుపరచబడి ఉంది. నీ మందిరానికి వెళ్తూ వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. నీ వస్త్రధారణ విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంట్రకంలో పోనీ టైం పడుతున్నారు కదా, అది లేవియా కాండం 10వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి, నీ వెంట్రుకల్ని అలా పెట్టొద్దని. ఎక్కడుంది అంటాము. ప్రతి దానికి కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అట్టాగే ఉంది అది. ఆ రీతిగానే ఉన్నారు. సంఘంలోకి లోకం వచ్చేసింది, దేవుని మందిరంలోకి లోకం వచ్చేసింది, అన్య సాంప్రదాయాలు వచ్చేసినాయి, అన్య ఆచారాలు వచ్చేసినాయి. దేవుని వాక్యానుసారంగా ఎవరు నిలబడగలుగుతున్నారు? ఎవరు నిలబడట్లా. చూడండి, ఆ ఇంటిని విడిచిపెట్టాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి. మనం ఎందుకని విడిచిపెట్టాలి? ఈ లోకంలో నుంచి మనం వేరు చేయబడ్డాం. ఈ లోకంలో నుంచి మనల్ని వేరు చేశాడు యేసయ్య. అందుకని మనం ఈ లోకంలో నుంచి వేరు చేయబడినటువంటి మనం లోకంతో మమేకమై ఉండకూడదు. అంటే మాట్లాడకూడదా? అంటే ఎవరితో స్నేహం చేయకూడదా? ఇది కాదు అక్కడ సమస్య. ఆ లోకపు విషయాలన్నిటిని కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఆ లోకపు విషయాలన్నీ కూడా రాకూడదు నా ప్రియమైన వాళ్ళు. మనం వేరు చేయబడ్డాము, మనం ప్రతిష్ఠించబడ్డాం, మనం ప్రతిష్ఠించబడినటువంటి దేవుని బిడ్డము, దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం కనుక మనం ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. గోల్డెన్ చేసుకుంటే తప్పే ఉందండి, మల్లెపూలు పెట్టుకుంటే తప్పే ఉంది. ఈ రోజుల్లో అదే అంటున్నారు. ఏముందండి అది. అలా మన యొక్క విషయం, వివాహాల విషయంలో మనం ఇలాగా ఇల్లు డెడికేషన్ విషయంలో చూస్తే తెలుస్తుంది ఏం చేస్తారని. అక్కడ దేవునికి ఇంపార్టెన్స్ ఏమో. అందుకని మనం వేరుపరచబడినవారం కనుక ప్రత్యేకించబడినటువంటి వారం కనుక
యేసయ్య దగ్గరికి చేరుకోవటానికి అందరినీ విడిచిపెట్టాలి. అందరినీ విడిచిపెట్టాలి. అందుకే అబ్రాహాముతో చెప్తాడు కదా దేవుడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండును. నీ దేశం నుండి వెళ్ళమంటాడు, నీ బంధువుల నుండి వెళ్ళమంటాడు, నీ తండ్రి ఇంటి నుంచి కూడా బయలుదేరి వెళ్ళమంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి చెప్పలా. చెప్పకపోయినప్పటికీ కూడా నేను నీకు చూపించు దేశము అన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అబ్రహాం బయలుదేరినప్పుడు ఎంత వయసు? 75 ఏళ్ళు. చూడండి, మరి అందుకనే యేసుప్రభు చెప్తున్నారు, దేవునికి దగ్గరగా రావాలి అంటే, ఆత్మీయ లోతుల్లో నడిపించబడాలి అంటే, మనం ఆత్మీయంగా పరిపక్వత చెందాలి అంటే ఈ లోకాన్ని పక్కన పెట్టాలి. ఈ లోకం నుండి వేరుపరచబడాలి. మనం అంతటినీ కూడా విడిచిపెట్టేయాలి. మనం ఎక్కడ విడిచిపెడుతున్నాం? మనం విడిచిపెట్టట్లా. వాళ్ళు పిలిచారు, అయ్యో వెళ్ళకపోతే ఎట్టాగండి? వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి? వాళ్ళు రాలేదనుకుంటారండి? వెళ్ళకపోతే ఎట్టా? రావాలి కదా, వెళ్ళాలి కదా, ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్పంపులు పొందాలి కదా. అయ్యో మా చుట్టాలు అనుకుంటారండి అని చెప్పి మనం వెళ్తా ఉంటున్నాం. మనం ఎక్కడ విడిచిపెట్టాం? విడిచిపెట్టాల. 45 కీర్తన 10వ వచనంలో అంటాడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనాన్ని, నీ ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని ఏం చేయమంటాడు? మరిచిపోమంటాడు. అయ్యో ఇదేం మాట, అందరినీ వదిలిపెట్టమంటున్నాడు ఏంటి? మరి ఎందుకు మర్చిపోమంటున్నాడు? నేను మర్చిపోతే ఎట్టా అని మనం ఉంటాం. అంతేకాకుండా ఈ సంఘం ఎలా ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. ఈ వాక్యం మన బలహీనతలను సరిచేస్తుంది. దేవుని వాక్యం మనలో ఉన్న చెత్తను అంతా కూడా సరిచేస్తుంది. దేవుని వాక్యం చేత మనం కాల్చబడాలి. వాక్యంతో ఉదక స్నానం చేయాలి. మనం వాక్యంతో ఉదక స్నానం చేయాలి. అప్పుడు ఆ వాక్యం ద్వారా మనలో ఉన్న చెత్త చెదారం అంతా కూడా కాల్చబడుతుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, వాక్యం ఉండాలి. ఈనాడు ఆ వాక్యంతో సరి చేసుకునేటువంటి సంఘంగా, ఆ వాక్యంతో కాల్చబడేటువంటి సంఘంగా, ఆ వాక్యంతో శుద్ధి చేసుకునేటువంటి సంఘంగా, ఆ వాక్యంతో ఉదక స్నానం చేసేటువంటి సంఘంగా ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడుతుంది? వెళ్తాము, వాక్యం వింటాము, ఓహో బాగా చెప్పారు, వాక్యం చాలా బాగా చెప్పారు అంటాము. ఏం బాగా చెప్పారు? దేని గురించి చెప్పారు? నిన్ను నన్ను సరి చేసుకోమనేది చెప్తుందా వాక్యం? ఆ వాక్యం మనలో ఉన్న చెత్తను తీసేస్తుందా? ఆ వాక్యం మనలను కాల్చేటువంటిదిగా ఉందా? అందుకే కదా మరి ఆ వాక్యం సజీవమైనది, రెండంచుల ఖడ్గం వంటిది, మన ప్రాణాత్మ శరీరాలను, కీళ్లను, మూలుగులలోకి దూరి అది మనలను కాలుస్తూ ఉంటుంది. అట్టి సజీవమైనటువంటి వాక్యం ఉండాలి సంఘంలో. ఆ సజీవమైనటువంటి వాక్యం మనలో ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళగా,
ఆ సజీవమైనటువంటి వాక్యం మనల్లో ఉండకపోతే అది బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది కదా. ఆ వాక్యం మన యొక్క హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా అది శోధించేటువంటిదిగా ఉంటుంది కనుక ఆ వాక్యం మనలో పనిచేయాలి. ఆ వాక్యం సత్యమైనటువంటి వాక్యంగా ఉండాలి. ఆ వాక్యం మన హృదయానికి అతుకపోతే అది మన హృదయాన్ని తాకకపోతే మనం విన్నటువంటి ఆ వాక్యాన్ని ఎందుకు మనం వెళ్తున్నాం, ఎందుకు మనం వింటున్నాం. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ స్త్రీ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీలారా ప్రభువును పోలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున. యేసు ప్రభువు మరి సంఘానికి శిరస్సు, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరంకి రక్షకుడై ఉన్నాడు. మనం వాక్యంతో నింపబడాలి, సిద్ధుల్లోనూ ఉండాలి. ఏది సంఘానికి లేకపోతే దేవుని అభిషేకంతో నింపబడినటువంటి విశ్వాసిగా ఉండాలి, దేవుని ఆత్మాభిషేకం ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడతామో అప్పుడు ఏమవుతుంది, మనము నా ప్రియమైనటువంటి వాళ్ళను వాడగొడతాం, అప్పుడు పరలోకానికి వెళ్తాం. అది కదా, అది అసలు ఇప్పుడు ఆ అభిషేకాన్ని పొందుకోవాల్సినటువంటి వారంగా ఉండాలి. కనుక సంఘానికి ఆ కన్యకకి దేవుని ఆ కన్యక యొక్క సిద్ధంలో నూనె ఉండాలి, దేవుని యొక్క అభిషేకంతో నింపబడాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, అది మనం దేవుడు వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి సంఘంగా మనం ఉండాలి. దేవుని ఎదుర్కొనేటువంటి సంఘంగా ఆ కన్యక దేవుని ఎదుర్కొనేటువంటిదిగా, కన్యక అంటే సంఘం నుంచి చెప్పుకున్నాం కదా, కాబట్టి దేవుని ఎదుర్కొనేటువంటిదిగా ఉండాలి. ఎందుకు మనం భక్తి చేస్తున్నాం, మనం చేస్తున్నటువంటి భక్తిలో మనం ఎందుకు ఎలా మనం జీవిస్తున్నాం, ఈ భక్తి మన అవసరాల కోసమేనా, మన ఆత్మీయ ఎదుగుదల కోసమా ఉందా, లేదా పరలోక రాజ్యం డ్యూటీలు పట్టుకుని మేము పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి బయలుదేరినటువంటి 10 మంది కన్యకల వల్లే ఉంది. అందుకే యేసు ప్రభు కూడా ఏం చెప్తారు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అంటాడు. కనుక ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘంగా, కనిపెట్టేటువంటి సంఘంగా ఉండాలి. ఈ కన్యక మంచి సహవాసంలో ఉండాలి, అంటే మంచి వారితో సహవాసం చెయ్యాలి, పరిశుద్ధులతో సహవాసం చెయ్యాలి, మంచి వారితో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఎవరు మంచివారు, ఎవరు పరిశుద్ధులు, మనకంటే ఎక్కువ భక్తి చేసేటువంటి వారు ఉంటారే వారితో మనం సహవాసం చేయాలి. మనకంటే తక్కువ భక్తి చేస్తున్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే మన భక్తిలో దిగజారిపోతాం, మన భక్తిలో వెనక్కి వెళ్ళిపోతాం. నా ప్రియమైనటువంటి వారు, అయితే నాకు పరిశుద్ధాత్మ, నీతి, పరిశుద్ధత మనం కలిగి ఉండాలని, మరి సంఘం కలిగి ఉండాలి, సహవాసం మంచిగా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. కనుక మరి వచ్చేటువంటి వరుని కొరకు దివరాత్రాలు కనిపెట్టాలి.
సంసిద్ధతతో ఉండాలి. దివారాత్రాలు కనిపెట్టాలి. సంసిద్ధతతో మనం ఉండాలి. బుద్ధి కలిగినటువంటి కన్యక ఏం చేస్తుందంటే, తనకున్నటువంటిది ఎవరు అడిగినా కూడా ఆమె ఇవ్వదు. కనుక ఈ సంఘానికి బుద్ధి ఉండాలి. సంఘానికి మరి పవిత్రత, మరి పరిశుద్ధత ఉండాలి. సంఘం లోకాన్ని విడిచిపెట్టాలి. సంఘం వాక్యాన్ని కలిగి ఉండాలి. సంఘం సిద్ధుల్లో నేను ఉండాలి. సంఘం పెళ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి సంఘంగా కనిపెట్టేటువంటి సంఘంగా ఉండాలి. సంఘం మంచి వారితో అదే కన్యక మంచి వారితో సహవాసం చేయాలి. కన్యక వరుని కొరకు దివారాత్రాలు ఎదురు చూడాలి. సంసిద్ధతతో ఉండాలి. అలాగే బుద్ధి కలిగినటువంటి కన్యక తనది ఏది కూడా ఎవరికి ఇవ్వదు. నా ప్రియమైనటువంటి వారు, ఆ రీతిగా మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం, సంఘమైన మనం ఏ రీతిగా ఉన్నాం అని మనం ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకుంటే, నా ప్రియమైనటువంటి వాళ్ళ ఈ అర్హతలు, ఈ లక్షణాలు, ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయా? మన హృదయాన్ని అది దావీదు అంటాడు కదా, హృదయాన్ని పరిశోధించి చూడు అని. మన హృదయాన్ని మనమే పరిశీలించుకుంటే మనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, మనం ఏ క్వాలిటీస్ కలిగి ఉన్నాం అనేది మనం ఆలోచన చేస్తే మనలో పనికొచ్చే ఉన్నాయా, పనికిరాని ఉన్నాయా, దేవునికి ఇష్టమైనవి ఉన్నాయా, దేవునికి అయిష్టమైనవి ఉన్నాయా, ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వస్తే ముఖ్యమైన వాళ్ళరా, దేవుడు బలా నమ్మకమైన దాసుడల్లా అంటాడు. మంచి దాసుడల్లా ఇక్కడ కాదండి, ఇక్కడది ఏముందండి, ఇదంతా వ్యర్థమైనటువంటిదే, ఇక్కడదంతా వ్యర్థమైనటువంటిది, ఇక్కడ కాదండి, మన యొక్క ఇది ఇక్కడ కాదండి, అక్కడ ఉంది, రేపు అక్కడ ఉంది. ఈ లోకంలో ఉన్న మన డబ్బు మనకు అక్కర్రాదు, మన బంధువులు మనకు అక్కర్రారు, మన చుట్టాలు మనకు అక్కర్రాదు, మన స్నేహితులు మనకు అక్కర్రారు, మనది ఏది కూడా మనకు అక్కడికి రాదు. ఇదంతా కూడా వ్యర్థమైనటువంటిదే, ఇదంతా కూడా వ్యర్థమైనటువంటిదే. దీనికోసం ఏమనుకుంటాము అంటే, మనం అబ్బో చాలా 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 గొప్పగా ఫీల్ అవుతాం. ఇది కాదు మనం ఫీల్ అవ్వాల్సింది, దేవుని కోసం నేను ఎలా బ్రతుకుతున్నాను, నాకు ఈ సంఘం అనేటువంటి ఈ లక్షణాలు ఉన్నాయా, సంఘానికి ఆ కన్యకకి ఈ లక్షణాలు ఉన్నాయా, ఈ లక్షణాలు కలిగి నేను ఉన్నానా, కన్యకను నేనే కదా, సంఘాన్ని నేనే కదా. ఆ వరుడు వచ్చినప్పుడు నేను పెళ్లి కుమార్తెగా సిద్ధపడితే నేను ఎక్కడికి వెళ్తాను, ఆయన నన్ను తీసుకువెళ్తాడా, నేను ఎక్కడ ఉంటాను అనేటువంటిది మనకు ఆలోచన ఉందా? లేదు. ఇది గడిచిపోతే చాలు, ఈ లోకంలో ఇట్టు బ్రతికేస్తే చాలు, దీనికంటే గొప్ప బ్రతుకు లేదని చెప్పి అనుకుంటున్నప్పుడు వెళ్ళింటుంది. ఎందుకంటే గొప్ప బ్రతికే లేదను, నేను చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాను, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటా. నేను చెప్పండి, నేనే అనుకుంటాను. కానీ దేవుడు మనతో మాట్లాడినటువంటివన్నీ కూడా నాలో ఉన్నాయా అని నేను పరిశీలించుకుంటే, మనం ఎప్పుడైతే లోతైనటువంటి భక్తిలోకి వెళ్తామో ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఈ లోకం వైపు చూడం. మన తీర్మానం గట్టిగా ఉండాలి, మన సమర్పణ గట్టిగా ఉండాలి, మన విశ్వాసం గట్టిగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క సమర్పణలో నుంచి మనం తొలగిపోకూడదు. మన తీర్మానాన్ని మనం స్థిరపరచుకోవాలి, మన విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. ఇక్కడ మీదే రాని, అయితే ఒడ్డు లేకపోతే ఒడ్డు, చస్తే చస్తాం, బతికితే బతుకుతాం దేవుని కోసం. అందుకే పౌలు అంటారు, బ్రతుకుటైతే క్రీస్తు కొరికే, చావైతే లాభమే.
అంతే కదా. బతికుంటే క్రీస్తు వరకే బ్రతకాలి, వీటి కోసం కదా బ్రతకాల్సి. అది నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడలేము. దేవునికి ఏమి రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పత్రం చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ చాశ్రేమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాతో మాట్లాడారు ప్రభు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు ఏమి రుణం తీర్చుకోలేము యేసయ్య. మమ్మల్ని సరిచేస్తున్నారు, మమ్మల్ని గద్దిస్తున్నారు, మమ్మల్ని సరైనటువంటి త్రోవలో నడిపిస్తున్నారు. నీ వాక్యం ద్వారా ప్రభు, నీ వాక్యం ద్వారా ప్రభు, ఈ వాక్యపు వెలుగులో మేము నడవాలి ప్రభు. ఈ వాక్యపు వెలుగులో మేము నడవండి యేసయ్య. మేము నడిచి నీ కొరకు బ్రతకాలి యేసయ్య. కనుక నీ కొరకే మా జీవితం కావాలి. అవును, అట్టి దృక్పథంతో మేము జీవించడానికి సంఘం ఏ లక్షణాలు కలిగి ఉండాలో మీరు మాట్లాడినందుకు మీరే నా తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభువు శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకోండి తండ్రి. ఆమేన్. జయ